మదన్మోహన్ రావు గారు 100 కోట్లు నిధులు ఇవ్వండి, మాకు వరల్డ్ బ్యాంక్ నిధులు ఇవ్వండి అని మదన్మోహన్ రావు గారు ఉత్తరం రాసిండ్రు. మా సోదరుడు నేను అభినందిస్తున్నా సార్, అభినందిస్తున్నా. మదన్ ఆగోయింది కూసో. అయితే అధ్యక్ష ఎట్లా ఉందంటే అధ్యక్ష, ఇవాళ హైకోర్టు ఈ మధ్యన తీర్పిచ్చింది అధ్యక్ష. అరే మదన్ భాయ్ నేను అభినందిస్తున్నా కూసో. హైకోర్టు ఒక తీర్పిచ్చింది అధ్యక్ష ఈ మధ్యలో. ఏమన్నది అధ్యక్ష అందులో, నేను గౌరవ ఐఎన్పిఆర్ మినిస్టర్ గారు ఇక్కడే ఉన్నారు, ప్రభుత్వం జారీ చేసిన జీవోలన్నీ తక్షణమే వెబ్సైట్లో పెట్టాలని చెప్పారు. మరి దాచిపెట్టిన జీవోల లెక్క అప్పుడు బయటపడ్డది అధ్యక్ష. 2.5 ఏళ్లలో ప్రజాపాలనలో మీరు జారీ చేసిన జీవోలు 19,000, మీరు వెబ్సైట్లో పెట్టింది 3,290, దాచిపెట్టినవి 15,774. ఇదేనా అధ్యక్ష పారదర్శకత? నేనేదో మాట్లాడిన గవర్నర్ ప్రసంగంలో ఇదా పారదర్శకత? 15,774 జీవోలు దాచిపెట్టి ప్రజాపాలన అసలు రంగు. నేతి బీరకాయల నెయ్యి ఎంత ఉంటుందో ప్రజాపాలనలో పారదర్శకత కూడా గంతే ఉన్నది సార్. అధ్యక్ష ఇంకొక మాట అధ్యక్ష, ఇవాళ వల్లించేదేమో ప్రజాస్వామ్య ప్రవచనాలు అధ్యక్ష మా శ్రీధర్ బాబు గారు, ఆచరించేది మాత్రం నిరంకుశ విధానాలు అధ్యక్ష. వాస్తవం అధ్యక్ష. ఇది రీట్వీట్ చేస్తే ఒక సోషల్ మీడియాలో రీట్వీట్ అధ్యక్ష, ఒరిజినల్ పోస్ట్ కాదు, ఎవరిని తిట్టలేదు కొట్టలేదు, రీట్వీట్ 20 రోజులు జైలుకు పంపినారు. ఇదేనా అధ్యక్ష ఇందిరమ్మ రాజ్యం? నిజమే అధ్యక్ష ఇందిరమ్మ రాజ్యం ఇది. చివరికి అదే 75లోని ఇందిరమ్మ రాజ్యం, ఇప్పటి ఇందిరమ్మ రాజ్యం కాదు అధ్యక్ష. అందుకే అధ్యక్ష మెయిన్ స్ట్రీమ్ మీడియాని మేనేజ్ చేసుకున్నాం కదా, నడుస్తుంది కదా, ఈ సోషల్ మీడియాని ఏదైనా చేసి పిసికి పారేస్తే అయిపోతుందని చూస్తున్నారు అధ్యక్ష. కానీ వాస్తవం ఏంటంటే అధ్యక్ష సోషల్ మీడియా ఒకరి కంట్రోల్లో ఉండదు అధ్యక్ష. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంటారు వాళ్ళు, మరి ప్రభుత్వం మీద ప్రజల మీద తప్పకుండా వారు చెప్తూనే ఉంటారు అధ్యక్ష. ఎవరు చేసినా ఏమన్నా కూడా వాస్తవం వాస్తవమే అధ్యక్ష. థామస్ జెఫర్సన్ గారు ఒక మంచి మాట చెప్పారు అధ్యక్ష, అందరూ వినాలి. వెన్ ద గవర్నమెంట్ ఫియర్స్ ద పీపుల్ దెర్ ఇస్ లిబర్టీ, బట్ వెన్ ద పీపుల్ ఫియర్ ద గవర్నమెంట్ దెర్ ఇస్ అ టిరనీ. అంటే నియంత్రిత్వ పోకడలు మంచిది కాదు, ఒక రీట్వీట్కి 20 రోజులు జైల్లో పెట్టే పద్ధతి మంచిది కాదు అని చెప్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష ఎట్లా ఉందంటే అధ్యక్ష వీళ్ళ పరిస్థితి, వీళ్ళేమో ఫీజు రీంబర్స్మెంట్ అడితే కాలేజీలను బెదిరిస్తారు, జర్నలిస్టులనేమో బట్టలిప్పి కొడతామంటారు, విలేకరులను పల్ల చెంపల వల్ల కొట్టాలనిపిస్తుంది అంటారు. జర్నలిస్టుల మీద అంత కోపం మీద మాకు తెలియదు. జర్నలిస్టులను కూడా 2 రకాలుగా విభజించారు, కొంతమంది కార్డులు ఇస్తున్నారు అక్రిడిటేషన్ కార్డులు, కొంతమందికి ఇవ్వట్లేదు. పండుగ పూట అధ్యక్ష వీళ్ళ మంత్రుల పంచాయతీలో పండుగ పూట జర్నలిస్టులను తీసుకొని పోయి జైల్లో పెట్టినారు అధ్యక్ష, వాళ్ళు ఏదో దొంగ టెర్రరిస్టుల మాదిరిగా. అంటే మీడియా మీద సిట్టేశారు. మరి ఆ సిట్ ఏమైందో తెలియదు అధ్యక్ష, ఇప్పుడు ఉన్నదా పోయిందా మాయమైందా తెలియదు అధ్యక్ష. ప్రెస్ క్లబ్ను కళ్ళు కాంపౌండ్తో పోలుస్తారు. అంటే ఈ రకంగా నేను ముగిస్తున్నాను అధ్యక్ష, ఈ రకంగా ముగిస్తున్నాను సార్. ఈ రకంగా ఇవాళ ప్రజాపాలన సాగుతూ ఉంది సార్. నేను ఒకటే ప్రార్థన చేస్తూ ఉన్నాను సార్ ఈ ప్రభుత్వాన్ని. అప్పుడెప్పుడో శ్రీశ్రీ గారు చెప్పారు, అగ్గిపుల్ల కుక్క పిల్ల సబ్బు బిల్ల కాదేది కవితకు అనర్హం అన్నట్టు. ఇవాళ ఈ పరిపాలన ఎట్లా ఉందంటే కాంగ్రెస్ పార్టీది, ఎక్కడ చూసినా కుంభకోణాలే సార్. భూగర్భంలో బొగ్గులో గోల్మాల్, నదీ గర్భలో గోల్మాల్, రాలిపడే బూడిదలో గోల్మాల్, లిక్కర్ బాటిల్ మూతల మీద గోల్మాల్, కంచే గచ్చిబౌలి భూముల్లో గోల్మాల్, అమృత్. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి కేటీఆర్ గారు. ఈ బురదలే కార్యక్రమం వదిలేసి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్లీజ్ కన్క్లూడ్ చేయండి. సార్ స్పీకర్ సార్, మీరంటే మర్యాద ఉంది సార్, మీరంటే గౌరవం ఉంది సార్, కానీ తమరు కూడా సార్ మా పార్టీ టికెట్ మీద గెలిచిన ఎమ్మెల్యే ఆ పార్టీ టికెట్ మీద ఎంపీకి పోటీ చేస్తే ఆయన నాడ కూర్చోబెడితే సార్ స్పీకర్ సార్ నిజంగా సార్ మీకు దయచేసి మా ప్రార్థన, దయచేసి మా ప్రార్థన సార్. ఐఎమ్ అపీలింగ్ టు యు. నా మాట మొత్తం వినండి సార్. నా అపీల్ సార్, మీరు నిర్ణయం తీసుకున్నారు, తప్పకుండా దాంట్లో మాకేం విభేదం లేదు సార్. మీరంటే సంపూర్ణమైన గౌరవం ఉంది. ఒక్క నిమిషం. జ్యుడిషియరీలా కోర్టు కోతాం, జడ్జిమెంట్ ఇస్తాడు. ఈ కోర్టు కాకపోతే ఇంకో కోర్టు కోతాం. జడ్జిమెంట్ నువ్వు మొత్తం చదవకుండానే ఎన్నో అభియోగాలు చేసినావు, అయినా నేను మీడియా ముందుకు రాలేదు. ఈ విషయంలో కూడా నువ్వు జడ్జిమెంట్ చదివినాక నాతో మాట్లాడితే నేను దానికి జవాబిస్తాను. దయచేసి ఈ ప్రశ్నించే దీన్ని మీరు తక్కువ చేసుకుంటే మంచిగుంటుందని చెప్పేసి ఈ సభలను మీకు తెలియజేస్తాను. స్పీకర్ సార్, మీరంటే వ్యక్తిగతంగా గౌరవం ఉంది, మీరు నేను మిత్రులం, అందరికీ తెలిసిందే. కానీ మీరు తీసుకున్న నిర్ణయం తప్పైనా తప్పకుండా ప్రశ్నించే అధికారం హక్కు నాకు సభ్యుడిగా ఇక్కడ ఉంది, ఉంటుంది సార్. మీరు జ్యుడిషియల్ అథారిటీ నేను కాదంటలేను, కానీ అట్ ద సేమ్ టైం ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం, నిలదీయడం, అడగడం మా బాధ్యత. అడుగుతాం తప్పకుండా, హైకోర్టులో అడుగుతాం. నేను మీతో సంవాదం కోరుకుంటలేను, ముగిస్తున్నాను. ఒకటే నిమిషం అధ్యక్ష. ఇవాళ వాస్తవం ఏంది అధ్యక్ష, సభా మర్యాదలు కూడా శాసనసభలో అనుభవం ఉన్న శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో
ఇప్పటిదాకా కట్టుకథలు ఏదైతే విచిత్రంగా చూపించారు ఒక స్క్రీన్ మీద, ఈ కట్టుకథలతో పాటు చివరికి జడ్జి స్థానంలో ఉన్న మిమ్మల్ని కూడా ప్రశ్నించే స్థాయికి మాట్లాడుతున్నారంటే వారు ఏ రకమైన అహంకారంతో మాట్లాడుతున్నారో ఒక్కసారి తమరు గమనించాలి. ఇప్పుడు కాదు, రాష్ట్ర ప్రజలు గమనించారు. పదే పదే ఈ ప్రభుత్వాన్ని గురించి అనేక ఆరోపణలు చేశారు కదా. 2 సార్లు 4 సార్లు ఎన్నికల్లో ఎందుకు మీరు ఓడిపోయారు? ఇప్పుడు నిన్నగాక మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయారు, గ్రామ పంచాయతీలో ఎన్నికలు ఓడిపోయారు. నిజంగా మీరు అడిగేవి నిజమే అయి ఉంటే, మీరు చెప్పేవి నిజమే అయి ఉంటే ప్రజలు మీకు ఓట్లేసి ఉండేవాళ్ళు కదా. మీకు ఓట్లు అయిపోతే ఇంకా మీరు అవగాహన చేసుకోకుండా కట్టుకథలు, మాటల గారెళ్ళు, ఇంకా నిరంకుశమట. నిరంకుశానికి బ్రాండ్ అంబాసిడర్లు మీరు, నిరంకుశానికి బ్రాండ్ అంబాసిడర్లు మీరు. దాని గురించి మీరు మాట్లాడుతున్నారా? చివరికి మిమ్మల్ని అసందర్భంగా ఏది ప్రధానమైన సీట్లు జడ్జి స్థానంలో కూర్చున్న మిమ్మల్ని మీరిచ్చిన జడ్జిమెంట్ మీద క్వశ్చన్ చేస్తున్నారంటే వారు ఏ రకమైన అహంకారపూరితంగా ఉన్నారో. అసలు ఏది పార్టీలు మారే ప్రోత్సహించింది మీరు కాదు, ముందు దాని గురించి మీరు మాట్లాడుతున్నారా? కేటీఆర్ గారు కన్క్లూడ్ చేయండి. స్పీకర్, ఎస్ సార్, కంక్లూడింగ్ సార్, 1 minute. స్పీకర్ సార్, మళ్ళీ చెప్తున్నా సార్, తప్పకుండా హైకోర్టు జడ్జి తీర్పిస్తే కూడా సుప్రీంకోర్టుకు పోతాం సార్. సుప్రీంకోర్టు తీర్పిస్తే కూడా రివ్యూ పిటిషన్ ఇస్తాం. అది ప్రాసెస్ సార్. తన క్వశ్చన్ చేయడం